ఎక్కడికక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో 4 గంటలు, మున్సిపాలిటీలో 6 గంటలు, మండల హెడ్ క్వార్టర్లు 8 గంటలు, గ్రామాల్లో 12 గంటలు, ఇండస్ట్రీస్ కోత, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయితే కరెంటు వాడితే సర్ఛార్జ్ పేరుతో డబల్ ఛార్జ్. దీంతో చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. అధ్యక్ష, ఆ రోజుల్లోనే 13 రూపాయలు యూనిట్ పెట్టుకున్నారు. నేను ఇటీవల కాలంలో ఎందుకు చెప్తున్నాను, హిస్టరీ చెప్తున్నా. ఒక 5 నిమిషాలు ఆలస్యమైన రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హిస్టరీ తెలిస్తే భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందు తీసుకుపోవాలని ఆలోచించే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన కోల్ లేకుండా మెయింటైన్ చేయకుండా ఐడిల్గా పెట్టి ఓసారి ఎవాక్యువేషన్ అంటే ట్రాన్స్మిషన్ లేకుండా ఓసారి పవర్ రన్ చేసిన పరిస్థితి లేదు. అప్పట్లోనే రెన్యూబుల్ ఎనర్జీ వచ్చింది, సోలార్, విండ్. ఉపయోగించుకోకుండా కనీసం అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైన్ కూడా వేసేవాళ్ళు. మీరు ఇంత అని కొనాలి, 2% కంపల్సరీగా మీరు సోలార్, విండ్ ఉత్పత్తి చేసుకోవాలి, లేకపోతే కొనాలని పెడితే అది కూడా కొనకుండా దానికి కూడా వచ్చే ఇన్సెంటివ్స్ తీసుకోకుండా వేస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ అధ్యక్ష, ఇంకో పక్క ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో వచ్చిన కరెంటు కూడా తీసుకోకుండా చేశారు. 2014లో వచ్చాం. ఇవన్నీ అధ్యయనం చేస్తే చాలా బాధేసి, నేను వచ్చినప్పుడు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత రాష్ట్రంలో 2014లో. నేను ఒక సవాలుగా తీసుకున్నాను, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకున్నాం. ఆ సంవత్సరం 2014 డిసెంబర్కి ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసి జనవరి 2018కి మిగులు కరెంటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 39% పీక్ డిమాండ్ గ్రో అయ్యాం. 6,784 మెగావాట్ల నుంచి 9,453 మెగావాట్లు పెంచుకున్నాం. కన్జంప్షన్ కూడా 36% పెరిగింది. 40,000 మిలియన్ యూనిట్స్ ఉంటే 55,000 మిలియన్ యూనిట్స్ పెంచాం. ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆల్ ఇండియా లెవెల్ 17% పెరిగితే మనం 23% పెంచుకున్నాం. మొట్టమొదటిసారిగా సోలార్, విండ్ 7,700 మెగావాట్లు ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే ముందు చూపు. నేను ఆ రోజు ఆలోచించాను. నేను ఆ రోజు మీటింగుల్లో కూడా మాట్లాడినప్పుడు చెప్పేవాడిని, భవిష్యత్తులో గణనీయంగా సోలార్ ఎనర్జీ రేట్లు తగ్గుతాయి. 5 సంవత్సరాలు 14-19 కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థవంతమైన విధానాల ద్వారా ఎవ్వరికి కరెంటు కావాలని ఇబ్బంది లేకుండా కరెంట్ అందించిన ఏకైక ప్రభుత్వమే ప్రభుత్వం. నేను ఒకసారి ఇదే మరి రెన్యూబుల్ ఎనర్జీ మీటింగ్ పెడితే ఆ రోజు నేను మాట్లాడుతూ పీయూష్ గోయల్ గారు మంత్రి, నేను ఆ రోజు అనౌన్స్ చేశాను, భవిష్యత్తులో ₹50 నుంచి ₹2 లోపల సోలార్ ఎనర్జీ వస్తుందని చెప్పి ఆ రోజుట్లోనే అనౌన్స్ చేశాను. ఇప్పుడు ₹2.40 50 వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి, రా మెటీరియల్ ఇవన్నీ వస్తాయి. అయితే ఆ దిశ 2019-24 ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ చీకటి రోజులు ప్రారంభమైనాయి. నేను ఏ వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రజలు పడిన బాధ, ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుందో ఇది ఒక కేస్ స్టడీ. అధ్యక్ష, ఈరోజు మనం చూస్తే ఎవరైతే పీపీఎల్ చేస్తారు, పీపీఎల్ ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఈ దేశంలో ఇంకా కోర్టులు ఉన్నాయి. ఏదైనా సరే కాంట్రాక్టు చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరీగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది. లేకపోతే కోర్టుకు పోతే వాళ్ళకు మళ్ళీ నష్టపరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది. ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడలేదు,
వాడకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇప్పుడే రవికుమార్ గారు చెప్పారు. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్లో కూడా రేజ్ చేస్తే ఇండియాలో ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి, మేము ఇండియాకి ఎందుకు రావాలి, పెట్టుబడులు పెట్టమంటే అప్పుడు చాలాసార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ కానీ పవర్ మినిస్టర్ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వితండవాదంతో ఎగోయిస్టిక్గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేస్తే దిశ హైకోర్టు మొట్టికాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏదైతే నువ్వు వాడవలసిన కరెంటు నువ్వు తీసుకోలేదు, కానీ వాళ్ళకు ఏదైతే రెండు ఉంటాయి దిశ ఇక్కడ, ఒకటి ఆపరేషనల్ కాస్ట్, ఒకటి క్యాపిటల్ కాస్ట్. మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషనల్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి 9,000 కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం వాడుకొని ఉంటే ఆ కరెంటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన దిశ మనకి ఇబ్బంది వచ్చేది కాదు. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఊరికే వచ్చే కరెంటు, ఎండతో వచ్చే కరెంటు, ఒక వ్యక్తి ఎగో ప్రాబ్లంకి ఈ రాష్ట్రం 9,000 కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే దశ. ఇది ది పబ్లిక్ పాలసీ, ఇది జవాబుదారి తనమని అడుగుతున్నా, నేను ఆన్సర్ చేయమంటున్నా. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. 9,000 కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాదు అధ్యక్ష, అక్కడ తాగల సమర్థత ఉంటే ఎప్పటికప్పుడు ఫైనలైజ్ చేయాల్సింది. కృష్ణపట్నం స్టేజ్ 2, అదే మరి VTPS స్టేజ్ 5 రెండు డిలే అయిపోయినాయి. దీనివల్ల కాస్ట్ పెరిగింది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దిశ 18,818 కోట్లు పెరిగింది. ఆ సమయంలో పనులు అయి ఉంటే ఆ సమయంలో పూర్తి అయిపోయేటివి. ఈ పూర్తి కాకుండా 18,818 కోట్ల రూపాయలు దాని మీద పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా దిశ ఈరోజు ఇంకొక పక్క చూస్తే ఏదైతే పోలవరం హైడ్రో పవర్, దీనికి 2,308 మిలియన్ యూనిట్లు వచ్చే సంవత్సరానికి. దీనివల్ల ఇది కూడా బాగా డిలే అయిపోయి 1,044 కోట్ల రూపాయలు అందులో నష్టపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా అవకతవక నిర్ణయాల వల్ల, అసమర్థత వల్ల దగ్గర అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. 62,826 కోట్ల రూపాయలు అప్పటికి పెట్టుబడులు కానీ అన్ని యూటిలిటీస్ తీసుకున్న అప్పుంటే అది 1,12,422 కోట్లు పెరిగింది. అంటే 79% పెరిగింది. 79% అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మిస్యూజ్ చేసిన దాని పరిహారం ఈరోజు భారం మీరు చూసినప్పుడు 1,12,00,00,000 కోట్ల రూపాయలకు వడ్డీ కట్టాలి, డెట్ రీపే చేయాలి, మళ్ళా ఆపరేషన్ చేయాలి, మళ్ళీ దీన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే విపరీతంగా టారిఫ్లు పెంచారు, ఇష్టానుసారంగా పెంచారు. 9 సార్లు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు టారిఫ్ను పెంచారు. పేద ప్రజలపైన భారం వేశారు. వాళ్ళపైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష 50 యూనిట్లు ఉపయోగించే వాళ్ళపైన బిల్లు 100 రూపాయలు ఉంటే అది 199 చేశారు. 100 యూనిట్లు వాడే వాళ్ళకు ₹2.44 ఉంటే అది ₹4.53 చేశారు, 86%. 200 యూనిట్ల లోపల ఉంటే ₹632 ఉంటే 1,123 చేశారంటే 78%. 300 పైన ఉండే వాళ్ళు 1,173 ఉంటే 2,037 చేశారు, 29%. అంటే పేదవాళ్ళ పైన పెనుభారం వేశారు. ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి 16,699 కోట్లు పెంచారు. నేను ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేశాను కానీ నాకే అర్థం కాలే ఈ పేరు చూస్తూ ఉంటే. ఫ్యూయల్ సర్చార్జ్ 5,896 కోట్లు, ట్రూ అప్ ఛార్జెస్
3,977 కోట్లు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు. నేనున్నప్పుడు అధ్యక్ష ₹1 వేసి అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డును తీసుకోమన్నాం. 4 పైసలు ₹1 కూడా 4 పైసలు 6 పైసలు వేసి 6 పైసలు వేసి 6 పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నాం. అలాంటిది రూపాయి వేసి వీళ్ళు తీసేసుకున్నారు. గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా చూస్తే అధ్యక్ష 19-24లో 32,166 కోట్ల రూపాయలు వినియోగదారులపైన భారం వేసే పరిస్థితికి వచ్చారు. గ్రోత్ ఎంత పెరిగిందంటే 4.8%. అదే 14-19లో 36% పెరిగింది. 36% వినియోగం పెరిగిందంటే అభివృద్ధికి నాంది పలికినట్టు. అది 4.8% తగ్గిపోయిందంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందని. మళ్ళీ పోతూ అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఆ అవార్డ్స్ ఇప్పించి పెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత ఉందంటే 17 నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి అదనంగా 6,073 కోట్లు, 6,544 కోట్లు ఈ 2 కూడా చేసే పరిస్థితికి వచ్చా. అంటే ఆ దిశ ఇవన్నీ మీరు చూసిన తర్వాత దగ్గర 50,000 కోట్ల రూపాయలు ఒక పక్క, ఇవి చూస్తే ఇంకొక 50,000 వినియోగదారుల పైన కానీ వ్యవస్థ పైన వేసిన భారం మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడిందంటే ఈరోజు ఒక వ్యవస్థలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చినప్పటికీ కరెంటు కోతలుంటే అవన్నీ స్ట్రీమ్లైన్ చేశాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇక్కడే చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, పవర్ ఆయనే చూస్తున్నారు, మొన్నటి వరకు ఉన్నారు పవర్ సెక్రటరీగా. ఒకటే హామీ ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితిలో ఎక్కడా లో వోల్టేజ్ కూడా లేకుండా నిరంతరం అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పవర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాం. రెండో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను, కరెంటు ఛార్జీలు తగ్గించిన మాకు వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి, చాలా సమస్యలు వచ్చాయి, కొన్ని కాదు. నేను ఒకటే మాట చెప్పాను, ఈరోజు నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా చూస్తే అంతుబట్టనటువంటి సమస్యలు వచ్చాయి. ఇంకొక పక్కన ఈ వ్యవస్థను మీరు చూస్తే 30 ఏళ్లుగా నాకు మనసుకు దగ్గరుండే డిపార్ట్మెంట్ ఇది. ఐఏఎస్ ఆఫీసర్లు చేయలేమంటే ఆ రోజుట్లోని రమాకాంత్ రెడ్డి గారు ఉండేవారు. నా వల్ల కాదు సార్ అంటే, నీకెందుకు, నేనున్నాను, నేను చేస్తానని చెప్పి కూర్చొని పెట్టుకొని బాధ్యత తప్పచెప్పి ఎప్పటికప్పుడు గైడ్ చేసేవాడిని. కడాన రేచల్ చటర్జీ ఉండేది. లేదు సార్ అది టెన్షన్ డిపార్ట్మెంట్, నా వల్ల కాదు, నా ఆరోగ్యం బాగాలేదంటే నేను ఏదో కేరళకు పోతున్నాను. మంచి ఆఫీసర్, మంచి ఆఫీసర్లు కాబట్టి నేను ఒకటే చెప్పాను, మీరు ఉండాల్సిందే తప్పదని, కావాలంటే మీరు ఏమైనా చేయండి అని అలాంటి వాళ్ళని పెట్టి స్ట్రీమ్ లైన్ చేశాం. అలాంటిది మీరు చూస్తే అధ్యక్ష నిన్న కూడా పవర్ సప్లై అగ్రిమెంట్లు సెక్కీతో చేసింది, ఇవన్నీ ఒక భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ సావరిన్ పవర్స్ సంతకాలు పెట్టిన తర్వాత పెనాల్టీస్ ఉంటాయి, అన్నీ మళ్ళీ క్రెడిబిలిటీ ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. ఈ సమస్యలతో సతమతమయ్యే పరిస్థితికి వచ్చాం. అయితే నేనేదో ఇవన్నీ చెప్పి తప్పించుకోవడానికి సిద్ధంగా లేను. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని ఏం చేయాలనో అవి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఈ రాష్ట్రంలో ఉందని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. అందుకని అధ్యక్ష ఈరోజు ఇక్కడే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు వస్తాయి. ఈరోజు పవర్లో ఊహించని అవకాశాలు వచ్చాయి, విజువలైజ్ చేసే అవకాశాలు వస్తాయి. లేకపోతే అర్థం కాకపోతే అఘాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తాం. దానికి కారణం గ్రీన్ ఎనర్జీ. ఈరోజు అధ్యక్ష గ్రీన్ ఎనర్జీ మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. ఏదైతే గ్లోబల్ వార్మింగ్ పెరిగిన తర్వాత ప్యారిస్లో అగ్రిమెంట్ కూడా చేశారు. దీని ప్రకారం మన ప్రధానమంత్రి గారు కూడా ఇండియా లీడ్ చేస్తామని ముందుకు వచ్చారు, ఒక హామీ ఇచ్చారు.
దీని ప్రకారం మీరు చూసినప్పుడు సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, హైడల్, ఇంకా ఉండే రెన్యూవబుల్స్, బయోఫ్యూయల్, ఇంకొక పక్కన బ్యాటరీ, ఇవన్నీ కూడా ఉపయోగించుకొని స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఏ విధంగా చేయగలుగుతాం, దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు